కర్నూలు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో మంగళవారం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా పాకాల పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు కుటుంబ సభ్యులకు ఆస్టర్ నారాయణాద్రి వాసవి ఐకేర్ హాస్పిటల్ యాజమాన్యం వారు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ ఉచిత మెడికల్ క్యాంపును పాకాల జెడ్పీటీసీ నంగా పద్మజారెడ్డి, సర్పంచ్ కస్తూరి ప్రారంభించారు. పాకాల పంచాయతీ ఈవో మోతి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా పాకాల పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు వారి కుటుంబ సభ్యులకు ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ వాసవి ఐకేర్ హాస్పిటల్ యాజమాన్యం వారు ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించారు. మెడికల్ క్యాంపులో భాగంగా పంచాయతీ కార్మిక సిబ్బందికి బీపీ, షుగర్, బ్లడ్ టెస్ట్, కంటి పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాకాల ప్రభుత్వ ఆసుపత్రి మాజీ చైర్మన్ కనకరాజ్, పాకాల టౌన్ ప్రెసిడెంట్ డి మోహన్, రావిల మోహన్, టీడీపీ నాయకులు మోహన్, రాజన్, ఇలియాస్, గుణ, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. స్వచ్ఛతా హీ సేవ 2024లో భాగంగా ఈరోజు మన పరిసరాలతో పాటు మన పరిసరాల పరిశుభ్రతతో పాటు మన ఆరోగ్యం కూడా ప్రాముఖ్యత వహిస్తుంది. కాబట్టి ఈరోజు ఆ ఈవెంట్లో భాగంగా ఈరోజు స్వచ్ఛతా హీ సేవలో భాగంగా మన పారిశుద్ధ్య కార్మికులకు, పంచాయతీ సిబ్బందికి ఆరోగ్య పరీక్షల కోసం అంతా ఫ్రీ చెకప్లు చేసి, జనరల్ చెకప్లు చేసి వాళ్ళ ఆరోగ్య భద్రత కోసం ఈరోజు గవర్నమెంట్ తరఫున ఫ్రీ చెకప్లో భాగంగా వాసన్ ఐకేర్ యాజమాన్యం వారు, నారాయణాద్రి ఏస్టర్ యాజమాన్యం వారు ఈరోజు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మన సిబ్బంది అందరికీ ఈ ఆరోగ్య పరీక్షలు ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఇందులో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు, పంచాయతీ సిబ్బంది అంతా కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మా పాకాల మండలం తరఫున, పాకాల పంచాయతీ తరఫున అందరినీ సవినయంగా కోరడం జరిగింది. ఈ సేవా కార్యక్రమం భాగంలో ఈరోజు మా పాకాల గ్రామ పంచాయతీకి సంబంధించిన కార్మికులందరికీ ఉచితంగా వైద్య సేవలు చేయడం జరిగింది. దీనికి నారాయణాద్రి హాస్పిటల్ మరియు వాసన్ ఐకేర్ వాళ్ళిద్దరు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ మంచి కార్యక్రమం చేస్తున్నందుకు వాళ్ళు కూడా నా తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం రోజు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా జరుగుతూ ఉంటాయి. గ్రామ పంచాయతీలో అన్ని స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమం కిందకే వస్తున్నాయి. ఆల్రెడీ మేము గతంలో కూడా చేస్తున్నాం. కానీ ఈసారి నూతనంగా కార్మికులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా మనము పరిరక్షించాలని మంచి ఉద్దేశంతో చేస్తున్నాయి. ఇలాంటి హాస్పిటల్ యాజమాన్యాన్ని కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా మనం సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకు కార్యక్రమాలు సెంట్రల్ గవర్నమెంట్, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారు, మా పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ సారు, మా ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు, ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు కూడా కంపల్సరీ మన విజయవాడలో వరదలు వచ్చినప్పుడు కూడా మన వర్కర్స్ అందరినీ కూడా విజయవాడకు పంపించి అనేక సేవలు అందించారు. కాబట్టి ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ముఖ్యంగా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పంచాయతీ కార్మికులకు, పంచాయతీ స్టాఫ్ అందరికి కూడా ఏ హాస్పిటల్స్ అయితే ముందుకు వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ ఫ్యామిలీలను అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు 24వ తేదీ ఎస్టర్ నారాయణాద్రి వాళ్ళ యాజమాన్యం, వాసన్ ఐకేర్ కంటి వాళ్ళు, నిన్న పళ్ళ డాక్టర్ వాళ్ళు కూడా వచ్చి మొత్తం పారిశుద్ధ్య కార్యక్రమాలు వాళ్ళకందరికీ కూడా చెకప్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే గవర్నమెంట్ తరఫున ఇది జరుగుతుంది.